హలో అండి, ఐమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. క్లినిక్ వచ్చిన చాలా మంది అడుగుతుంటారు, మేడం సమ్మర్లో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? సమ్మర్లో మనకు వేడెక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇలా ఏమైనా తగ్గుతాయా? మన సక్సెస్ రేట్ ఏమైనా తగ్గుతుందా అని అడుగుతుంటారు. సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే సమ్మర్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలా స్టడీస్లో ఇది ప్రూవ్ అయింది ఏంటనంటే, న్యాచురల్గానే కాదు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కూడా సమ్మర్లో సక్సెస్ రేట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మేడం ఇట్లా సమ్మర్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని అంటే, ఈ సమ్మర్లో మనకు విటమిన్ డి అనే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విటమిన్ డి హార్మోన్ అనేది మనకు ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, తద్వారా మనకి ఎంబ్రియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మనకు ఈ ఎంబ్రియో క్వాలిటీ అనేది మనకి ఇంప్రూవ్ అవుతే ఆటోమేటిక్ గా ఐవీఎఫ్ సక్సెస్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఈ సమ్మర్ లో మనకు హాలిడేస్ ఉండడం వల్ల ఎంప్లాయీస్ అంతా చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. వాళ్ళకు పెద్ద వర్క్ స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది హాలిడేస్ వల్ల. సో మనకి ఏంటనంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో తెలిసిందే ఫ్రీక్వెంట్ గా విజిట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఎంప్లాయీస్ కి లీవ్ పెట్టాలి అనే స్ట్రెస్ అనేది ఉండదన్నమాట. సో ఎంప్లాయీస్ కి ఈ సమ్మర్ టైం అనేది చాలా బెస్ట్ టైం అని కూడా చెప్తాము. అందువల్ల ఏంటనంటే, ఇప్పుడు సమ్మర్ కదా అని ట్రీట్మెంట్ ఏం పోస్ట్పోన్ చేయనవసరం లేదు. మీరు మీ ట్రీట్మెంట్ ని హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.